తెలంగాణలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న 1400 మంది టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ జేఏసీ కోఆర్డినేటర్ సామర్ల విజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధరణ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలు మరిచామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లు రోడ్డున పడే దుస్థితి నెలకొందన్నారు. యూనివర్సిటీ వీసీలు కూడా తమను బేఖాతారు చేయడం వల్ల ధర్నాలు చేయాల్సి వస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం గారు తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి 1400 మంది కాంట్రాక్ట్ టీచర్లు, అందులో సెల్ఫ్ ఫైనాన్స్ బడ్జెట్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని గత సంవత్సరన్నర నుంచి ప్రభుత్వం పైన మేము అనేక దశల్లో మా నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మేము అనేక రకాలుగా వాళ్ళని ప్రాధేయపడుతున్నప్పటికీ మా సమస్యని పరిష్కరించకపోగా ఒకవైపు రెగ్యులర్ రిక్రూట్మెంట్ వైపు ముందుకెళ్తున్న తరుణంలో మా ఉపాధ్యాయుల యొక్క జీవితాలు రోడ్డు పాలన పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు 12 యూనివర్సిటీలను పూర్తిగా బంద్ చేసేసి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ ధర్నాకి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ దాదాపు 1000 మంది కాంట్రాక్ట్ టీచర్లు వచ్చి ఈ సభలో మా డిమాండ్ న్యాయమైనది, మాకు రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.